పురుషుల్లో మనం చూసేదేందంటే, మొదటి చాయిస్ ఈ భంగిమ మొదటి చాయిస్ ఏదైతే ఉంటుందో అది డాగీ స్టైల్. ఎందుకంటే, ఇందులో డీప్ పెనిట్రేషన్ అవుతుంది. అంటే చాలా లోపటికి అంగము లోపలికి వెళ్తుందనమాట. టచ్ అవుతుంది వాళ్ళకు. ఆ జీ స్పాట్ ఏదైతే ఉంటుందో దానికి టచ్ అవుతుంది. అలాగే పైన క్లిటోరిస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ స్కిన్ టు స్కిన్ రబ్ అవుతుందనమాట. అందుకే 90% మందికి నచ్చేది ఇది బెస్ట్ పొజిషన్ భంగిమ. అది రిసర్చ్ చేసిన తర్వాత ఏం తెలీదంటే డాగీ స్టైల్. అయితే ఎందుకంటే ఇది కంట్రోల్ ఉంటది. మీ చేతుల్లో అంతా కంట్రోల్ ఉంటుంది. ఇంకోటేంటంటే మీరు ఐ కాంటాక్ట్ ఉండదు గాబట్టి మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయొచ్చు. మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇదేంటంటే పొజిషన్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఆ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు కమ్యూనికేట్ గూడా జేసుకోవచ్చు. అలా ఉండండి, ఇలా ఉండండి, వెనక్కి జరగండి. ఇదంతా అందులో ఉంటుంది. సూటిగా కొంతమందికి చూస్తే నడవదు. కొంతమందేంటి 90% మంది మనం మననెవరు జూడకుంటేనే మనం మంచిగా పెర్ఫార్మ్ జేయగలుగుతాం. ఈ మెంటాలిటీ ఉంటుంది. అందుకే ఇదేంటంటే కంట్రోల్ వాళ్ళ చేతిలో కాబట్టి ఈ భంగిమ ఏదైతే ఉంటుందో డాగీ స్టైల్ ఇది చాలా నచ్చుతుంది. ఈ పొజిషన్‌లో జేస్తే అమ్మాయికి తృప్తి పరచడం 100% అది మంచిగుంటుంది. కానీ ఇందులో శ్రమ ఎక్కువుంటుంది. వర్క్ ఎక్కువుంటుంది. చాలా వర్క్ హార్డ్ జేయాల్సొస్తుంది. ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అందులో ఏందంటే అలసిపోతారు తొందరగా. అందుకే స్టామినా గూడా మంచిగుండాల్సొస్తది. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్. నా అందరి పేషెంట్స్‌కి తెలుసు ఎరెక్షన్ ఎట్లా వస్తది. అయినా ఒకసారి జెప్పేస్తాను. బ్రెయిన్ ఏదైనా ఆలోచిస్తది. ఇప్పుడు ఈయన ఏం జేస్తాడు ఇక్కడ ఫోను మూవీస్ జూసేటప్పుడు అక్కడే చూస్తూ ఉంటాడు. అది ఆలోచన నడుస్తూనే ఉంటది. ఇక్కడ ఎప్పుడైనా ఆలోచిస్తాడు, మైండ్‌లో వస్తది. ఏదైనా అమ్మాయిని చూస్తాడు. ఏదైనా నేచురల్ వేలో అది అక్కడ సిగ్నల్ పోతది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వస్తది. ఇక్కడ చూసి, 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 చూసి అది ఎక్కడైతే ఆ నర్వ్ ఏదైతే ఉందో డ్యామేజ్ అయిపోతుంది. అయితే ఫోను మూవీస్ ఎప్పుడు గాని మంచిది కాదు. ఇక్కడ ఏందంటే ఫోను మూవీస్ చూస్తూ హస్తప్రయోగం చేస్తాడు. హస్తప్రయోగం చేయడము, వీర్యం తీసుకోకపోవడము, అప్పుడప్పుడు తీసేస్తారు. అప్పుడప్పుడు ఇంకా ఆగుతారు. ఎళ్ళేటప్పుడు ఆగిపోతారు. అంతా డ్యామేజ్. ఇది నేచురల్ కాదు. ఇక్కడేంటంటే నేచురల్లీ కలుస్తారు. అంటే అది ఐడియా వస్తుంది. ఎరెక్షన్ వస్తుంది. దాని తర్వాత ఫోర్ ప్లే దాని తర్వాత అప్పుడైనా స్ట్రోక్ కొట్టడం నేచురల్ వేలో తీయడం. ఇది చాలా హెల్తీ. ఎక్కువ సేపు, ఎక్కువ రోజులు, ఎక్కువ ఏజ్ బ్రతకొచ్చు. మంచిగా చేయవచ్చు. అయితే ఈ భ్రమ ఏదైతే ఉంటుందో ఎక్కువ రోజులు మేము చేయగలుగుతాము. ఎక్కువ సేపు మేము చేయగలుగుతాము. అందులో ఎలా చూపిస్తున్నారో ఆ రియల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అలాగే మేము చేస్తాము. అందులో నుంచి నేర్చుకోవచ్చు మేము. ఎలా ఏ భంగిమలో ఏంటి అంతా తెలుస్తది అని ఒకవేళ మీరనుకుంటే అది రాంగ్. మీకు రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. గట్టితనం, టైమింగ్ ఇంకా సైజ్ ఇష్యూస్ గూడా ఒచ్చేస్తాయి. మీ సైజ్ ష్రింక్ అయిపోతుంది. హస్తప్రయోగం అస్తమాను జేసి మీ సైజ్ ష్రింక్ అయిపోతుంది. ఫోను మూవీస్ చూసి, చూసి మీ మైండ్ నుంచి అంటే మీరెప్పుడైతే మీరు ఒకవేళ మీ పార్ట్నర్‌ని జూస్తే మీకు అసలు ఆ ఫీలింగ్సే రావట్లేదు. ఆ ఫీలింగ్స్ తగ్గిపోతున్నాయి. లిబిడో తగ్గిపోతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోతుంది. హార్మోనల్ ఫ్లష్ ఏదైతే ఉందో హార్మోన్స్ కింద మీద అయిపోతాయి హార్మోన్స్. సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పుడైనా తీసుకుంటే ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్‌తో కూడా మీరు సేఫ్ ఉంటారు. సేఫ్టీ ప్రికాషన్స్ అమ్మాయిల్లో గూడా ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్స్ అబ్బాయిలో గూడా ఉంటుంది. కానీ ప్రధాన కారణం అబ్బాయే ఇన్ఫెక్షన్ తీసుకొనెళ్ళి అమ్మాయికి పెడతాడు. ఎందుకంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తది. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే కాండోమ్ మెయిన్. అది ఏం చేస్తుంది బెస్ట్ కాంట్రాసెప్టివ్ అంటారు దాన్ని. యూజువల్లీ అమ్మాయిలు ఏదైనా టాబ్లెట్స్ వాడి గూడా వాళ్ళ డేట్స్, వాళ్ళ హార్మోన్స్‌ని ఇంబాలెన్స్ చేసుకొని గూడా అది అంటే ప్రికాషన్స్ సేఫ్టీ ప్రెగ్నెన్సీ అవ్వకుండా చూసుకుంటారు. కానీ కండోమ్ వాడడం వలన అది సేఫ్ అయిపోతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పుడైనా సరే మంచిదే. అది వాడడం వలన చాలామందికేందంటే స్కిన్ టు స్కిన్ అటాచ్ అవ్వదు. అంటే యోని స్కిన్ అంటే అంగం స్కిన్ టచ్ అవ్వకపోతే అంత మాకు ఆర్గాజం మంచిగా రాదు. అంత అంత ఒక రకమైన హ్యాపీనెస్ రాదు, మజా రాదు అని చాలామంది చెప్తుంటారు. కానీ సేఫ్టీ ఎప్పుడైనా తీసుకోవాలి. ఎప్పుడైనా మంచి అంటే మీకు చెప్పి రావు ఈ రోగాలు. ఎవరు ఇన్ఫెక్టెడ్ ఉంటారో ఏమో తెలీదు.
అందుకే నేనేమంటానంటే ఒక పార్ట్నర్‌కి స్టిక్ అయి ఉండాలి. మంచిగా మీరు ఇంట్లోనే ఉంటే మీకు అసలు భయం ఉండదు. వితౌట్ అది కూడా చేయొచ్చు. సేఫ్ పీరియడ్స్ ఫాలో అవ్వచ్చు. అందులో మీరు సేఫ్ పీరియడ్స్‌లో మాత్రము మీరు వితౌట్ కాండోమ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్కహాల్ అంటే మందు ఎప్పుడైనా సరే వాడిన తర్వాత ఏమవుతుందంటే, మన కాన్షియస్‌లో మనం ఉండము. దాని వలన ఏమవుతుందంటే, డెఫినెట్‌లీ మీకు మీరెలా పెర్ఫార్మ్ చేయాలో చేయలేరు ఎక్కువగా తాగితే. కొంచెం కంటెంట్‌లో తీసుకుంటే అది అఫ్రోడిసియాక్ కూడా పనిచేస్తుంది. ఎలా అంటే, ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ని ఎక్కువ చేస్తుంది. అదే అంగం గట్టిగా పడడం అంటే బ్లడ్ సర్క్యులేషనే మంచిగుండాలని ఉంటది. అయితే సర్క్యులేషన్ ఎప్పుడైతే మంచిగుంటుంది, రక్తనాళాల్లో బ్లడ్ దూసుకెళ్ళి ఎప్పుడెళ్తుందో అదెప్పుడు అయితే మీరు గమనించిందేంటంటే, ఎవరైతే మందు ఎక్కువ తాగుతారో వాళ్ళలో ఈ రక్తనాళాలు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పోతుంది. కొన్ని రోజుల వరకు వాళ్ళకేమనిపిస్తుందంటే, తాగితేనే మాకు గట్టిగుంటుంది. మందు తాగితేనే మాకు ఎక్కువ సేపు జేయగలుగుతాం. మందు తాగితేనే అంటే బియర్ బాటిల్ తాగితేనే మాకు అంగం గట్టిగా పడతదని ఉంటది. కానీ ఇది ఒట్టి భ్రమ. తర్వాత రాబోయే రోజుల్లో లివర్ పాడైతది. ఏదేదో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకే బెస్ట్ ఎక్సర్‌సైజ్, మంచి తిండి, మంచి నిద్ర ఉంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ రావు. స్మోకింగ్ చేసేడ వాళ్ళకు ఏమవుతుందంటే వాసో కన్‌స్ట్రిక్టర్ లాగా పనిచేస్తుంది. అక్కడ బ్లడ్ చిన్న చిన్న ఏవైతే బ్లడ్ వెసెల్స్ ఉంటాయో, ఆర్టరీస్ ఉంటాయో అక్కడ బ్లడ్ ఆగుతుంది. అందుకే ప్రాబ్లమ్స్ ఒస్తాయి. స్మోకింగ్, మందు ఎక్కువ తాగకూడదు. వైగ్రా వాడడం ఎప్పుడు కరెక్ట్ కాదు. వైగ్రా షార్ట్ టర్మ్ టాబ్లెట్ షార్ట్ పీరియడ్‌కి పనిచేస్తుంది. ఇక్కడే గాకుండా మీ బ్లడ్ వెసెల్స్‌ని అన్ని జాగాల బ్లడ్ ఫ్లోని ఎక్కువ చేస్తుంది. అంటే మీ గుండె దగ్గర గూడా, మీ లివర్ దగ్గర గూడా, మీ కిడ్నీ దగ్గర గూడా, మీ బ్రెయిన్‌లో గూడా ఎప్పుడైనా స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హైపర్‌టెన్సివ్ బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్, షుగర్ ఉన్న వాళ్ళకి గూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. అందుకే వైగ్రా అందులో సిల్డెనాఫిల్ సిట్రేట్ అనేది ఒక కెమికల్ ఉంటుంది. అది చాలా ప్రాబ్లమ్స్ చేస్తది. అందుకే వైగ్రా వాడకూడదు. వైగ్రా వాడితే చాలా దాని డ్రాబ్యాక్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యునానీలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే యునాని మెడిసిన్స్ వాడొచ్చు. స్టామినా అంటే ఎప్పుడైనా సరే మీరు ఒక నిచ్చెనలో ఎక్కారనుకోండి, మీకు ఒకవేళ శ్వాసనొస్తే అది మీకు స్టామినా లేనట్టే. ఏదైనా పని చేస్తూ కూర్చుంటే స్టామినా లేనట్టే. ఒకవేళ రతి క్రీడలో పార్టిసిపేట్ చేస్తున్న 2, 3, 4, 5 స్ట్రోక్స్ కొట్టగానే మీరు అలసిపోతున్నారంటే స్టామినా లేనట్టే. ఈ స్టామినాను ఎప్పుడైనా పెంచుకోవాలంటే మంచిగా మీరు ఎక్సర్సైజ్ జేయాలి. అలవాటులో మీ ఎక్సర్సైజ్ పెట్టుకోండి. స్టామినా ఎప్పుడు మంచిగుంటదో అప్పుడే మీరు సాటిస్ఫై జేయగలుగుతారు. ఎక్కువ సేపు జేయగలుగుతారు. మీరు రతి క్రీడలో మీరు అంటే విక్టరీ అయ్యి బయటికెళ్తారు. లేకపోతే మీకు అసలు వీక్‌నెస్ ఉంటే మీరు ఎక్కడ జేయగలుగుతారు? ఫిజికల్ హెల్త్ మంచిగా లేకపోతే మీరు ఎక్కడ జేయగలుగుతారు? ఇప్పుడే దమ్ రావద్దు. శ్వాసను ఆడకూడదు. మీరు అది అంటే దమ్మొస్తుంది నాకు అని చెప్పకూడదు. అప్పుడు మీకు స్టామినా లేదన్నట్టు. స్టామినా మంచిగా రావాలంటే మీకు అసలు షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ దమ్ రాకూడదు.